తిరుపతిలో ఒక రకమైన టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. గోవుల మరణాలపై భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేశారంటూ మొత్తం కూటమి ఎమ్మెల్యేలంతా కూడా ఈవేళ నేరుగా ఎస్వి గోశాలకు రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ సార్తో ప్రయత్నించేద్దాం. సార్, ఎట్లా చూస్తారు? కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు, ఇక్కడ ఏదో చనిపోతుంది, గోవులు వందలా చనిపోతుంది. నిజంగా మీరు ఇప్పుడు సందర్శించారు, ఇక్కడ ఏం జరుగుతుంది? కరుణాకర్ రెడ్డి సవాళ్ళకు స్వీకరిస్తాము. అందుకే ఈరోజు జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చాం. నువ్వు అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలనేసి చూసావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, నిరూపించు. ఎన్ని ఆవులు చనిపోయినాయి, మేమందరం ఎమ్మెల్యేలే వచ్చాము, మాకు నిరూపించు. మేమే కాదు కదా, రాష్ట్ర మంత్రివర్యులు, ముఖ్యమంత్రివర్యులు, ఆఖరి టీటీడీ చైర్మన్ గారు కూడా వచ్చి ప్రక్షాళన చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానన్నాడు. ఖచ్చితంగా ఈ 10 నెలల్లో నువ్వు చేసిన తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్యాయాలు, అరాచకాలు ఒకటి తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంది. అదే కాకుండా మున్సిపాలిటీలో నువ్వు చేసిన అక్రమాలు, తిరుమలలో నువ్వు చేసిన అక్రమాలు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి ఇద్దరు జైలుకు పోవడం కూడా ఖాయం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ చెప్తున్నది. ప్రస్తుతం మనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి ప్రయత్నిద్దాం. మనతో పాటు చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు ఉన్నారు, ఆయన స్థానిక ఎమ్మెల్యే కూడా. మీరు ఇక్కడ సందర్శించారు, ఇవాళ మీకు ఎలాంటి విషయాలు దృష్టికి వచ్చాయి? నిజంగా గోవుల మరణాలు సంభవించాయా? మేము మొన్న సండే రోజు కూడా వచ్చామండి. నేను, నాతో పాటు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గారు, నరసింహయాదవ్ గారు, బోర్డు చైర్మన్ మన బిఆర్ నాయుడు అన్న గారు కూడా వచ్చేసాం. ఎక్కడ కానీ జరగలేదండి. వయోరీత్యా మామూలుగా మనం కూడా 65 ఏళ్ళు 70 ఏళ్ళ తర్వాత ఎవరు చనిపోతాం తెలియదు. ఆ విధంగా వయోరీత్యా కొన్ని చనిపోయింది. సహజ మరణాలు ఇది. సహజ మరణాలు ఎక్కడో నెలకి 5-10 జరిగేదాన్ని ఆయన ఆ రోజు మొన్న సస్పెండ్ అయినటువంటి హరినాథ్ రెడ్డి గారి కోసం హరినాథ్ రెడ్డి ఇచ్చిన తప్పుడు నివేదిక పెట్టుకుని ఆయన మాట్లాడడం జరిగింది. మీరు చూసుంటారు, 2016-17లో కూడా పింక్ డైమండ్ పేరు ఇదే విధంగా మాట్లాడారు. ఇదే విధంగా ఈరోజు కూడా టీడీడీ మాట్లాడతారు. ఆయన ఒక టీడీడీకి సంబంధించిన దాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ హిందుత్వాన్ని మొత్తం నాశనం చేయాలని ఒక కుతంత్రంతో ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ కానీ కరుణాకర్ రెడ్డి కుటుంబం అనేది ఎక్కడ కానీ నాస్తికుడు, ఆయన ఎక్కడే నాస్తికుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన చేసేది చాలా తప్పు. ఎవరిదైనా ఆడుకోవచ్చు, కానీ దైవం వాళ్ళలో కుల దైవం ఉంటుంది. హిందువులకు కుల వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీరాముడు ఉంటాడు. అదేవిధంగా ముస్లిం సోదరులకి అల్లా ఉంటాడు, క్రిస్టియన్ సోదరులు జీసస్ ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ దైవం ఇంపార్టెంట్. కానీ ఏ దైవం పైన మన ఎన్డీఏ కుటుంబం, మా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అన్ని మతస్థులు ఒకటిగా చూస్తారు. కానీ ఈ వైఎస్ఆర్ పార్టీలో కరుణాకర్ రెడ్డి కానీ ఇటువంటి వ్యక్తులు ఊరికి టీడీని అప్రతిష్ట పాలు చేస్తారు. ఫోటోలు చూస్తే ఏమనిపిస్తుంది? నిజంగా మార్పింగ్ అనే ఆరోపణలు ఉన్నాయి కదా, ఏమనిపిస్తుంది? 100% ఆ ఫోటోలు మార్పింగ్ అని ఇక్కడ జరగాల. ఎక్కడో రోడ్లో ఎక్కడో చనిపోయిన ఫోటోలు తీసి ఎప్పుడో పేపర్లో వచ్చిన వాటిని తీసుకుని వచ్చి ఆయన చేస్తున్నారు తప్పుడు నివేదిక. అట్లాగే చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నారు. మనతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నారు. ఒకసారి ఆయనతో ప్రయత్నిద్దాం. మీరు చూస్తారు, ఇప్పటికే దాదాపు గోశాలంతా కూడా పర్యవేక్షించారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా గోవులది సహజ మరణాలనా, ఏదన్నా వాటికి లోపం, మానవ తప్పిదం ఉందంటారా? ఏదైనా మానవ తప్పిదం జరిగుంటే గత 5 సంవత్సరాల్లో వాటికి సరైన నాణ్యమైన ఫీడ్ కావచ్చు, గ్రాస్ కావచ్చు ఇవ్వకపోవడం ఏమైనా అయ్యి ఉండొచ్చేమో. బట్ మా ప్రభుత్వం వచ్చినాక లడ్డుల్లో కానీ, ప్రసాదాల్లో కానీ, తిరుమలలో కానీ ఏం జరుగుతుందని యావత్తు భక్తులంతా కూడా వచ్చి చూసి సంతోషపడుతున్నారు. ఎప్పుడైతే సిస్టమ్ మారిందో మహారాష్ట్ర భక్తులు కావచ్చు, కర్ణాటక భక్తులు కావచ్చు, తమిళనాడు భక్తులు కావచ్చు, వాళ్ళు చెప్పడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండారా అని అడుగుతున్నారంటే ఆ విధమైన పరిపాలన కూటమి ప్రభుత్వం చేస్తుంది. మేము కరుణాకర్ రెడ్డి గారికి సలహా ఒకటే, మేమందరం కావాలంటే మీ ఇంటికాడికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాం సేఫ్టీగా, మీకు ఎటువంటి ఇబ్బందులు లేదు, మేము మీకు రక్షణగా ఉంటాం. మీరు చెప్పిన సవాలు కావచ్చు, మీరు ప్రశ్నించే ప్రశ్నలన్నిటికీ కూడా ఇక్కడ సమాధానం దొరుకుతుంది. దయచేసి ఇంట్లో పనుకోనో, ఇంటి బయట పనుకోనో మీరు యాక్టింగ్ మానేసి మీరు ఇక్కడికి వస్తే మేమందరూ కూడా వచ్చి 1 గంటన్నర అయ్యింది. ప్రజలకు ఉన్నట్టు తెలియజేయడానికి మీడియా ఉంది. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మనతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ఉన్నారు. మీరు సీనియర్ పాత్రికేయులు. మొత్తం ఎస్వి గోశాల గురించి మీకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. నిజంగా గోవుల సహజ మరణాలు జరుగుతూ ఉంటాయి. దీని వెనుక మానవ తప్పిదం ఏమన్నా ఉందో మీ పర్యవేక్షణలో ఏం తెలియదు? 100% ఇది రాజకీయపరమైనటువంటి ఆరోపణ. నోరు లేని మూగజీవాలు సాక్ష్యం చెప్పలేవు కాబట్టి జనం అందరూ చీకొట్టారు. కాబట్టి
జనమందరూ తిరగబడుతున్నారు కాబట్టి జనమందరూ వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో వద్దని తిరస్కరించారు కాబట్టి ఏ రకంగా మనం ప్రయోజనం పొందాలని పన్నాగం పన్నినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి కుటిల ప్రయత్నం ఇది. గోవన్న మనిషన్న సృష్టిలో ఏ జీవైనా వాటికి సహజ మరణం ఉంటుంది. ప్రతి జీవికి ఇంతకాలం లైఫ్ పీరియడ్ అని ఉంటుంది. లైఫ్ పీరియడ్ దాటిన తర్వాత కూడా బతుకుంటావా? నువ్వేమో 250 సంవత్సరాలు బతుకుంటావా? ఫోటోలు చూపించాడు ఎంతవరకు అది ఆ ఫోటోలు ఇక్కడవని ఎవరు నిరూపించాలి? ఏ ల్యాబ్లో టెస్ట్ చేయించావు, లేకపోతే ఎవరు అథెంటిసిటీతో సంతకం పెట్టారు? అవన్నీ కాదయ్యా. నువ్వు ఆరోపణ చేశావు, సవాల్ చేశావు. నీ ఆరోపణకు సంబంధించిన సవాల్ను స్వీకరించాం. ఎవరెవరు వచ్చారు తెలుసా? చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాజన్ వచ్చినాడు, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహన్ వచ్చినాడు, బీజేపీ నుంచి బాణన్ వచ్చినాడు, జనసేన నుంచి ఎమ్మెల్యే సీనన్ వచ్చినాడు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాలన్ వచ్చినాడు, చంద్రగిరి ఎమ్మెల్యే నానన్ వచ్చినాడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ అన్న వచ్చినాడు. ఒక్కసారి వచ్చిపోమ్మా, ఒకసారి రా, ఇక్కడికి రా. నువ్వు చేసిన ఆరోపణలు నిరూపించు. ఆరోపణలు చేయడం, జనాన్ని రెచ్చగొట్టడం, జనాన్ని విభజించడం ఇది కాదు రాజకీయం అంటే. రాజకీయాల కోసం పవిత్రమైనటువంటి గోవును వాడుకుంటున్నారు. పురాణాలు ఇతిహాసాల్లో అనేక సందర్భాల్లో గోవు హత్య ఎంత పాపమో మీరు చేసినటువంటి ఈ ఆరోపణ కూడా అంతే పాపం. గోహత్య కన్నా ఘోరమైంది ఈ ఆరోపణ. మీరు పవిత్రమైనటువంటి గోధూలి ఉన్నటువంటి కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ వందల వేల గోవులు సంచరించినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ గోధూలి చాలా పవిత్రమైనది. ఈ గోధూలుని తాకాలన్నా నీకు అర్హత ఉండాలా. ఈరోజు ఆరోపణ చేసినటువంటి నువ్వు ఇక్కడికి వచ్చి ఈ గోధూలి ఆవాహమైనటువంటి ఈ ప్రాంతంలో ఒక అసత్యమైనటువంటి మాట మాట్లాడి వెళ్ళినా దాని పర్యవసానం ఏంటో మీకు మీ పార్టీకి ఉంటుంది. మీరు అన్నారు జేసీబీతో లోడు చూపిస్తానని, జేసీబీ కూడా రెడీగా పెట్టినారు. మీరు వస్తే మీరు రండి, వచ్చి ఇక్కడికి వచ్చి మడుగులో దాక్కున్న దుర్యోధనుడికి ఏ ఆప్షన్ ఇచ్చాం ఆప్షన్ ఇస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఉద్యోగులు కొంతమంది ఆయన సహకరిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, ప్రభుత్వం చెడ్డపేరు తెస్తుంది. ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు. వాళ్ళకున్నటువంటి ఆ రాజకీయ ఎత్తుగడలు ఏంటంటే ఎవరైతే అసంతృప్తితో ఉంటారో, ఎవరైతే వ్యక్తిగత ప్రయోజనం కోసం పాకులాడి వారు కొంత విరక్తితో ఉంటారో వాళ్ళని క్యాచ్ చేయడం, ఏదో ఒక రకమైనటువంటి వంకరకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెచ్చుకోవడం, దాన్ని రాజకీయంగా వాడుకోవడం. ఆ మాజీ ఉద్యోగులు కూడా రమ్మను, వాళ్ళని కూడా తీసుకోరా. నువ్వు సవాల్ చేసినప్పుడు ఏమని సవాల్ చేసావు? నేను వస్తాను, నువ్వు రా అన్నావు. లేదా నీ వాళ్ళని పంపించన్నావు, ఆయన వాళ్ళని పంపించాడు, నువ్వు రా. నువ్వు ఆ రోజు చెప్పావు 1000 మందితో వస్తా, 2000 మందితో వస్తా, ప్రొసెషన్గా వస్తానని చెప్పావా? వస్తానన్నావు, ఎదురు చూస్తున్నావు. ఇంకా గంటన్నర సేపు ఎదురు చూస్తాం. వచ్చి చేసిన ఆరోపణల్ని నిరూపించి వెళ్ళు, లేకపోతే ఈ గోధూలిలో మీరు మీ పార్టీ కొట్టుకొని పోవడం గ్యారంటీ అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాం. ఇది పుతలపట్టు ఎమ్మెల్యే చెప్తుంది. ఆయన చాలా సవాల్ విసురుతున్నారు. ఏదైతే ఆరోపణలు చేశారో కరుణాకర్ రెడ్డి, ఆయన ఇక్కడికి వచ్చి దాన్ని సవాల్ స్వీకరించాలని చెప్తూ మనతో పాటు బీజేపీ నేత భానుప్రకాష్, టీటీడీ పాలక మండలి సభ్యులు కూడా ఆయన ఏమనిపిస్తుంది? నిజంగా గోవులు సహజ మరణాల, మానవ తప్పిదం ఏమన్నా ఉందా? ఏమి అబ్జర్వేషన్ ఏంటి? ఇది పూర్తిగా కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ప్రతి మాట అసత్యం, అబద్ధం. నేను మీకు ఒకటి చూపిస్తాను. టీటీడీ అఫీషియల్ రిపోర్ట్ ఇది. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు సమయంలో జనవరి 1వ తేదీ నుంచి జూన్ 30th వరకు దాదాపు 79 ఆవులు చనిపోయాయి. దాంట్లో లేగ దూడలు 30 చనిపోయాయి. ఈరోజు మమ్మల్ని అడుగుతున్నాడు, ఎట్లా 100 పై చిలుకు చనిపోయినాయి, నేను వచ్చి లోడు చూపిస్తాను రా, మేమందరూ కాసుకోను, నీకోసం వచ్చి లోడు చూపించు. నువ్వెట్టా ఏం చూపించలేవు. 43 గోమాతలు చనిపోయినాయి. అది కూడా ఎందుకంటే నీ హాయంలో పురుగులు పడినటువంటి దానా పెట్టిన కారణంగా, ఎక్స్పైర్ అయినటువంటి మందులు వాడినట్టు కారణంగా గోమాతలు చనిపోయినాయని చెప్పి రికార్డులు చెప్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నేను రాజకీయ ప్రయోజనాల కోసం గోవిందుడితో గోవులతో పెట్టుకున్నాను. నేను చెప్పింది అబద్ధం అని చెప్పి ఇక్కడికి వచ్చి చంపలేసుకొని సాష్టాంగంగా నమస్కారం చెప్పి చేసి గోమాతకి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకేం భయం లేదు కరుణాకర్ రెడ్డి, ఎవరు నేను అరెస్ట్ చేయలేదు, నీకు నువ్వే అరెస్ట్ అయినట్టు ఒక డ్రామాను మాత్రం ప్రజల్లోకి తీసుకుపోవద్దు, నీకే అవార్డు, నంది అవార్డు కానీ ఆస్కర్ అవార్డు కానీ ఎవరు. ఇది మొత్తంగా బీజేపీ నేను చెప్తున్నది. ఏదైతే ఆరోపించారో దాన్ని నిరూపించాలని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. అంటే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. లోపల తవ్వి తీస్తాము మృతదేహాలని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి ప్రయత్నాలు కూడా ఏమీ చేయలేదని చెప్పి
అట్లాంటి ప్రయత్నం చేసినా వాటిని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఎస్వి గోశాలలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు కూటమి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో అంతా కూడా ఒక్కసారి కాళహస్తి ఎమ్మెల్యే ఉన్నారు, ఒకసారి కాళహస్తి ఎమ్మెల్యే ఇది మొత్తంగా కూటమి ఎమ్మెల్యేలు అయితే చాలా సీరియస్గా ఉన్నారు. తాము ఏదైతే కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారో దాన్ని స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. తామందరూ ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి తమ సవాల్ స్వీకరించాలని చెప్పి కూటమి ఎమ్మెల్యేలు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.